హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సనా ఆన్లైన్ టీచింగ్. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అలాగే ఈ వీడియోని చూసి అలాగే వెళ్ళకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ ద్వారా యూట్యూబ్ మనకందరికీ వీడియోని చూపించడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఎవరైనా మన వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చూసే ప్రయత్నం చేయండి. సో మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. హైదరాబాద్ యాజ్ రిలీజ్డ్ అడ్వర్టైజ్మెంట్ నంబర్ 39/2025 of recruitment of faculty and non-faculty person under the School of Excellence in Panchayat Raj. So ERP eligible candidates can apply online before 8th March 2026 లో అప్పటిలోగా అప్లై చేసే ప్రయత్నం చేయండి. రిక్రూట్మెంట్ ఓవర్ చూసుకుంటే ఆర్గనైజేషన్ వచ్చేసి NIRDPR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్ నుంచి. అడ్వర్టైజ్ నెంబర్ వచ్చి 39/2025. టోటల్ పోస్ట్ వచ్చేసి 9 పోస్టులు 9 వేకెన్సీ. జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో అయితే మనం జాబ్ చేయాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు మార్చ్ 8లోగా అప్లై చేసుకోవాలి. సో లాస్ట్ డేట్ వచ్చి 8 మార్చ్ 2026. లాస్ట్ డేట్లోగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మనకు అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకి ఇక్కడ career.nirdpr.in అఫీషియల్ ఉంది. అలాగే అఫీషియల్ వెబ్సైట్ ఇదే career.nirdpr.లోకి లాగిన్ అవ్వాలి. వేకెన్సీ డిజిటల్ వచ్చి పోస్ట్ నేమ్, నెంబర్ ఆఫ్ పోస్ట్, అలాగే శాలరీ పర్ మంత్ ఒకసారి చూసుకున్నైతే మనకి ఇక్కడ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనం ముందుగా ఇక్కడ ఏ పోస్ట్ ఉందో ఏ పోస్ట్ లేదో మంత్ శాలరీ ఎంత పోస్టులు ఉన్నాయో చూసుకున్నట్లయితే మనకు ఒకసారి ఇక్కడ మనకి ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్ వచ్చేసి 2 పోస్టులు అయితే ఉన్నాయి. శాలరీ వచ్చేసి 2,25,000. అలాగే వీడియో ఎడిటర్కి 1 పోస్ట్ అయితే ఉంది, 50,000 శాలరీ. అలాగే వీడియోగ్రాఫర్ వచ్చేసి 1 పోస్ట్ ఉంది, 55,000 శాలరీ. అలాగే ట్రైనింగ్ మేనేజర్ వచ్చేసి 1 పోస్ట్ ఉంది, 45,000 శాలరీ అయితే ఉంది. అలాగే అకౌంట్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కోఆర్డినేటర్ 2 పోస్టులు, 40,000 జీతం అయితే ఉంది. మల్టీ టాస్క్ అసిస్టెంట్ అయితే 2 పోస్టులు ఉన్నాయి, 20,000 జీతం అయితే ఉంది. టోటల్గా వచ్చేసి 9 పోస్టులు 9 వేకెన్సీస్ని వీరు భర్తీ చేయడం అయితే జరిగింది. సో ఎవరైతే ఎలిజిబుల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో కంపల్సరీగా అప్లై చేసుకోండి. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకు కింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం. అసోసియేట్ ప్రొఫెసర్కి వచ్చేసి మాస్టర్ ఆఫ్ డిగ్రీ ప్లస్ PhD ప్లస్ 7 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ప్లస్ 7 రీసెర్చ్ పబ్లికేషన్స్ అయితే కంపల్సరీగా క్వాలిఫికేషన్ ఉండాలి. వీడియో ఎడిటర్కి అయితే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ 55% ప్లస్ డిప్లొమా ఇన్ వీడియో ఎడిటింగ్ ప్లస్ 5 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో అలాగే వీడియోగ్రాఫర్కి అయితే మనకు బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ప్లస్ 3 years డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ ప్లస్ 5 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అలాగే ట్రైనింగ్ మేనేజర్ వచ్చేసి మాస్టర్ ఆఫ్ డిగ్రీ ప్లస్ 5 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అలాగే అకౌంట్స్ అండ్ అడ్మిన్ కోఆర్డినేటర్కి వచ్చేసి మాస్టర్ ఆఫ్ డిగ్రీ ప్లస్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అలాగే మల్టీ టాస్క్ అసిస్టెంట్ అయితే గ్రాడ్యుయేషన్ ప్లస్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. కంపల్సరీ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉంటే మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకుంటే పోస్ట్ మరియు మ్యాక్సిమం ఏజెస్ వచ్చి అసోసియేట్ ప్రొఫెసర్కి అయితే 50 years, అలాగే వీడియో ఎడిటర్కి అయితే 45 years, వీడియోగ్రాఫర్కి అయితే 40 years, అలాగే ట్రైనింగ్ మేనేజర్కి అయితే 42 years, అకౌంట్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్ కోఆర్డినేటర్కి అయితే 40 సంవత్సరాలు, మల్టీ టాస్క్ అసిస్టెంట్కి అయితే 30 సంవత్సరాలు. సో చూసారుగా ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు సో ఈ కిందికి సంబంధించిన ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏజ్ అనేది అడుగుతున్నారు. సో ఆ ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి ఇక్కడ జనరల్, OBC, EWS వాళ్ళకి అయితే 300 రూపాయలు. అలాగే SC/ST వారికి ఎలాంటి ఫీ అయితే లేదు. పేమెంట్ మోడ్ వచ్చేసి SBI కలెక్ట్ ద్వారా మనకు పేమెంట్ అయితే చేయాలి. ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి మనకు లాస్ట్ డేట్ అప్లై ఆన్లైన్ వచ్చేసి మార్చ్ 8లోగా అప్లై చేసుకోవాలి 2026 లోపు.
మార్చ్ లాస్ట్ డేట్ కాబట్టి అప్లై చేసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఈ పోస్ట్ సంబంధించి ఎలా అప్లై చేయాలంటే విజిట్ అఫీషియల్ వెబ్సైట్లోకి career.వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. క్లిక్ ఆన్ అడ్వైజర్ నెంబర్ పైన క్లిక్ చేసుకోవాలి. రిజిస్టర్ అండ్ అప్లికేషన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. రిక్వైర్డ్ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వీడియోకి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్ ఇస్తాను. అలాగే ఈ అప్లైకి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. అఫీషియల్ లింక్ వెబ్సైట్ అనేది అప్లికేషన్ ఫీని పే చేసుకోవాలి. సబ్మిట్ బిఫోర్ 8 మార్చ్ 2020 సబ్మిట్ చేసుకోవాలి. సెలక్షన్ ప్రాసెస్ షార్ట్ లిస్టింగ్, రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ ఉంటుంది. అలాగే ఫైనల్ సెలక్షన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఎవరైతే అర్హత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసే ప్రయత్నం అనేది చేయండి. సో ఇలాంటి ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ని రోజు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.